అందరికీ హాయ్ అండి. దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో ఈరోజు వీడియో చేస్తున్నాము. అదేంటి అంటే ట్రినిటీ కాలేజ్ లండన్ వారి ఎగ్జామ్ కోర్స్ అండి ఇది. ఓకే, ఇది రిటర్న్ ఎగ్జామ్స్ కోసం థియరీ అనమాట. ఇది థియరీ ఎగ్జామ్ కోసం. ఇది మనకి దీని పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎగ్జామ్ ఏంటి, అసలు ఎక్కడ కండక్ట్ చేస్తారు, దీనివల్ల యూజ్ ఏమన్నా ఉందా మనకి, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది పూర్తిగా మనకి వెస్టర్న్ మ్యూజిక్కి సంబంధించినటువంటి థియరీ ఎగ్జామ్ అండి. ఓకే, రైట్. సో ఫస్ట్ మనము వెస్టర్న్ మ్యూజిక్ మన క్లాసెస్లో ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. జస్ట్ స్కేల్స్ ఇలా ఉంటాయి, వాటి నేమ్స్, అవి కీస్ నేమ్స్, అది సి షార్ప్, డి షార్ప్, ఇవన్నీ కూడా నేమ్స్ ఒక వీడియోలో మనం చేస్తున్నాం, వెస్టర్న్ నోట్స్ అనేసి. మిగతావన్నీ కూడా మన క్లాసికల్ వీడియోసే ఉన్నాయి. అయితే అసలు వెస్టర్న్లో మనకి ఒక ఎగ్జామ్ అంటూ ఉంటుందని చాలామందికి తెలియదు. అఫ్కోర్స్ కొంతమంది చేస్తూ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ట్రినిటీ కాలేజ్ లండన్ వారి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ కోర్సు. ఇందులో మనకి రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది మనము రిటర్న్ ఎగ్జామ్స్ కోసం మనం ఏం చేస్తామంటే కోర్స్ ఉంటుంది, దీనికి మనకి ప్రత్యేకంగా బుక్ ఉంటుంది. ఈ బుక్ మనము ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, దీన్ని అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కోర్స్ బుక్ చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇదంతా కూడా మన కంటెంట్స్ అంతా ఏమేమి ఉంటాయి అనేది ఇందులో వస్తుంది. ఒక కీబోర్డ్ కానీ లేదా ఒక ఇంకా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మనం ప్లే చేస్తున్నామంటే దానికి సంబంధించిన థియరీ పార్ట్ మనకి తెలుసుకోవాలి అంటే వాటి ఎగ్జామ్స్ కోసం మనము కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే దాని గురించి పూర్తిగా మనకి అవగాహన అనేది వస్తుంది. అలాగే ఇది ఎగ్జామ్ రాసినందువల్ల మనకి ట్రినిటీ కాలేజ్ లండన్ వారి సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇస్తారు. దాని గురించి కూడా నేను లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్స్ బుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఇదంతా దీని గురించి డీప్గా తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు బోర్డులో వచ్చేటువంటి స్కేల్స్ కానీ, మనం ప్లే చేసే స్కేల్స్ కానీ, వెస్టర్న్ మ్యూజిక్ సంబంధించిన థియరీ పార్ట్ అంతా కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వరకు మనకి ట్రినిటీ కాలేజ్ లండన్ వారి వాళ్ళు ఎగ్జామ్ పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ 2 times, ఇప్పుడైతే 3 times కూడా పెడుతున్నారు. ఓకే, రైట్. సో కోర్స్ బుక్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇందులోనే మళ్ళీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. ఇలాగా దీంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాము అంటే ఏదో కొన్ని సాంగ్స్ లేదా స్కేల్స్ ఒకటి తెలిస్తే సరిపోదు. సో ఇది మనం పూర్తిగా ఒక సర్టిఫికేట్ కోర్స్ మనం చేయాలి. నాకు సర్టిఫికేట్ అనేది ఉంటే ఎప్పటికైనా నేను ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా కాలేజెస్లో వాటిల్లో ఏమన్నా ఆఫర్ ఉంటే కనుక మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. కాబట్టి మ్యూజిక్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన మ్యూజిక్ అనేది ఒక ప్యాషన్ అయి ఉంటే కనుక ఇది మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది కోర్స్ బుక్ అంతా కూడా. ఇదంతా మనం ప్రిపేర్ అవుతాము. దీని ఎగ్జామ్ డీటెయిల్స్ అవన్నీ ఎప్పుడు ఉంటాయి, మన కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేదంతా ఇప్పుడు ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, బుక్ అయితే ఇలా ఉంటుంది. రైట్. మరి ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో సెంటర్స్ ఉన్నాయండి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి హైదరాబాద్లో ఉంది, తర్వాత బెంగళూరు, చెన్నై ఇలా బ్రాంచెస్ అది ఉన్నాయి. మనకి నియర్ బై అయితే హైదరాబాద్లో ఉంటుంది ట్రినిటీ కాలేజ్ వాళ్ళది. ఓకే, ఎగ్జామ్ కూడా దాని అడ్రస్ అది ఇస్తారు, ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి మనకి వింటర్ సీజన్ ఒకటి మనకి నవంబర్లో ఉంటుంది,
తర్వాత మే నెల, ఓకే, మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు సాటర్డేనే ఉంటుందండి. ఫస్ట్ సాటర్డే కానీ సెకండ్ సాటర్డే కానీ పెడతారు. మ్యాక్సిమం ఫస్ట్ సాటర్డే పెడతారు. లేదా అది ఒకవేళ ఏదన్నా ఫెస్టివల్ కానీ అలా ఏమన్నా ఇబ్బందులు వస్తే కనుక సెకండ్ సాటర్డే పెడతారు. ఎప్పుడు కూడా సాటర్డేనే ఉంటుంది మనకి ఎగ్జామ్ అనేది. ఓకే, అది కూడా మన నియర్ బై కావాలంటే హైదరాబాద్లో ఇది మన ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇయర్లీ ట్వైస్ ఉంటాయి. అకాడమిక్గా మనం తీసుకుంటే ఇయర్లీ ట్వైస్ అంటే ఒకటి మే నెలలో, ఒకటేమో నవంబర్లో. మే నెల అంటే సమ్మర్ సెషన్లో ఒకటి ఉంటుంది, వింటర్ సెషన్లో ఒకటి ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా అంటే ఒకటి 2-3 years బ్యాక్ అనుకున్న 2 years బ్యాక్ ఫిబ్రవరి సెషన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినట్టు తెలిసింది. ఓకే, అది పూర్తి డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోర్స్ ఎవరు చేస్తారు అంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నానండి. ఇందులో ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ కూడా నా దగ్గర వచ్చింది. సర్టిఫికేట్ కూడా ఓకే, అప్ టు గ్రేడ్ 5 వరకు నేను కోర్స్ చేస్తున్నాను. సో అప్ టు గ్రేడ్ 5 వరకు నేను కోర్స్ తీసుకొని మీకు టీచ్ చేయగలుగుతాను. ఓకే, ఇందులో కూడా మనకి 87 అబోవ్ వస్తే మనకి డిస్టింక్షన్ అని పడుతుంది సర్టిఫికేట్లో. ఇంకా బిలో వస్తే జస్ట్ మెరిట్ అని పడుతుంది. కాబట్టి 87 నుంచి మనం 100 వరకు ఎంత స్కోర్ చేసినా కానీ మన సర్టిఫికేట్లో అది చాలా జెన్యువల్ అని సర్టిఫికేట్లో మనకి డిస్టింక్షన్ అనేసి వస్తుంది. ఓకే, ఆ సర్టిఫికేట్ కూడా చూడండి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది సర్టిఫికేట్ వచ్చేసి, సో అది ఒరిజినల్ సర్టిఫికేట్ కాబట్టి మనం ఫుల్ లెంత్లో తీయకూడదు, కాబట్టి నేను అలా చూపించడం జరిగింది. ఓకే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, సో ఇది మాత్రం మీకు జెన్యువల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది మీరు ఎగ్జామ్ ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి మనకి మార్క్స్ వస్తాయి, అలాగే డిస్టింక్షన్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మనం ఎప్పటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. రైట్, ఇప్పుడు కోర్సు మీరు బుక్ చూస్తారు, బుక్లో ఉన్నదంతా మనం చేయడం అని. మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక గూగుల్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ కోర్సు దీంట్లో మీరు అది ఫామ్ ఫిలప్ చేసి నాకు పంపించినట్లయితే ఆ నెంబర్స్ని నేను వాట్సాప్ నెంబర్ తీసుకొని గ్రూప్, ఒక టీమ్, ఒక బ్యాచ్ తయారు చేసి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడు ఉంది టైం అంటే మనకి వింటర్ సెషన్ మనకి వచ్చేసి నవంబర్లో ఉంటుందని చెప్పాను కదా. నవంబర్లో ఉంటుంది అంటే మనం బిఫోర్ 4-5 months మనం కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి జూలై ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 months కూడా మనకి సరిపోతుంది గ్రేడ్కి. ఓకే, అందులో గ్రేడ్ 1 కాబట్టి సరిపోతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అంత క్లాసెస్ ఇవన్నీ వివరాలు నేను తర్వాత గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో అన్నీ మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను కొన్ని అందులో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను, అవి ఎలాగా మీరు చేస్తూ రావాలి, దాన్ని ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి ఆ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత మరి ఈ కోర్స్ అనేది కొంచెం మనకి ఎక్స్పెన్సివేనండి. ఈ ట్రినిటీ కాలేజ్ లండన్ వారి నుంచి వస్తుంది కాబట్టి ఇది మనకి ఫ్రీ కోర్సు కాదు. ఓకే, గ్రేడ్కి మనకి కోర్స్ ఫీ అనేది పెరుగుతుంది, అలాగే ఎగ్జామ్ ఫీ అనేది వేరే ఉంటుంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనం ట్రినిటీ కాలేజ్ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తాము. ఎగ్జామ్ ఫీ అనేది అది గ్రేడ్ 1కి ఇంతని, గ్రేడ్ 2 ఇంతని, గ్రేడ్ 3 ఇంతని ఇలాగ మనకి ఉంటుంది. సో అది కూడా మనకి వాళ్ళ నుంచి మెయిల్ వస్తూ ఉంటుంది. ఆ మెయిల్ చెక్ చేసుకొని ఆ ఇయర్ ఎంత ఫీ ఉందనేది మనం ఎగ్జామ్ ఫీ అనేది వాళ్ళకి పే చేస్తాము. మరి కోర్స్ ఫీ అనేది ఏంటి అంటే ఎవరైతే బుక్ ఎక్స్ప్లెయిన్ చేశారో టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్స్ ఫీ అనేది వాళ్ళకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి కోర్స్ ఫీ అనేది, సో ఈ అమౌంట్ కోర్స్ ఫీ అనేది మీరు
దీనికి వేయాల్సి ఉంటుంది. మరి కోర్స్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే ముందే చెప్పాను, ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. ఇవేమీ ఆషామాషిగా నేర్చుకునేటువంటి కోర్స్ కాదు. చాలా ఇంట్రెస్టెడ్గా మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి. మీరు ఎంతో ఇంట్రెస్ట్తో ఉంటేనే కోర్స్ నేర్చుకోగలుగుతారు. ఓకే, నేను 100% మీకు డిస్టింక్షన్ రప్పించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఒక 5-6 మెంబర్స్ లాస్ట్ 2 years నుంచి ఎగ్జామ్ రాశారు. మా స్టూడెంట్స్ మన మ్యూజిక్ అకాడమీ నుంచి, శ్రీ మ్యూజిక్ అకాడమీ నుంచి. సో వాళ్ళందరికీ కూడా డిస్టింక్షన్ అబౌవ్ 90 వచ్చినాయి. అందరికీ కూడా 90 అబౌవ్ వచ్చినాయి. ఓకే, 93, 94, 95 దాకా వచ్చింది. రీసెంట్గా ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ మొన్న మే నెలలో ఎగ్జామ్ రాసిన ఒకరికి తనకి 94 ఇన్ గ్రేడ్ 3. ఓకే, గ్రేడ్ 3లో 93 or 94 మార్క్స్ వచ్చినాయి. సో అది కాబట్టి ఇది మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పచ్చు. ఇందులో గ్రేడ్ 1కి గ్రేడ్ 2కి వీటి ఫీ దాని వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఒకసారి మెన్షన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఏ గ్రేడ్ కావాలనుకుంటున్నారో ఆ గ్రేడ్కి చూసుకొని మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే, గూగుల్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. తర్వాత ఇది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకే వస్తుందండి. అలాగే ఇంకో విషయం, ఈ ఫీ అనేది మనం భరించగలగాలి. భరించగలిగిన వాళ్ళు మాత్రమే ఫామ్ ఫిలప్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే క్లాసెస్ తీసుకోగలము. మరి ఇంత అయితే మేము కష్టం కదా, మేము కోర్స్ ఫీ ఇంత పెట్టాలి, అలాగే మళ్ళీ ట్రినిటీ కాలేజ్ ఎగ్జామ్ ఫీ కూడా మళ్ళీ మేము వేరే కట్టాలంటున్నారు, మరి ఇంత అయితే కష్టం కదా అని అంటే మేమేం చేయలేమండి. ఎందుకంటే ముందే చెప్పాను, ఇది ఎక్స్పెన్సివ్ కోర్సు. మనకు కావాలంటే మనం బేర్ చేయగలిగితేనే, మనం భరించగలిగితేనే ఫీ అనేది మేము పే చేయగలము అన్న వాళ్ళు మాత్రమే నేర్చుకోగలిగేటువంటి కోర్సు. ఓకే, నాకు చేతనైనంత వరకు నేను క్లాసెస్ మామూలుగా ప్రాక్టికల్ క్లాసెస్ అన్నీ యూట్యూబ్లో పెడుతూ ఉన్నాను. ఎందుకంటే అవి కూడా మేము క్లాసెస్ తీసుకోలేము, ఎవ్రీ మంత్ ఫీ కట్టి తీసుకోలేము అన్న వాళ్ళ కోసం క్లాసికల్ అలాగే వెస్ట్రన్ స్కేల్స్ ఇంకా మన ఇంట్రడ్యూస్ ఇంకా రాలేదు. క్లాసికల్ మీద ఉన్నాం ప్రస్తుతానికి. మధ్య మధ్యలో అవి కూడా వస్తాయి వెస్టర్న్ నోట్స్ తోటి. సో అవి ఏంటంటే కొంతమంది కన్నా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటారు. అందరూ ఫీ పే చేయలేని వాళ్ళు, ప్లస్ వాళ్ళకి నియర్ బై ఎవరు లేరు, ఆఫ్లైన్లో ఎవరు లేరు, ఆన్లైన్లోనే నేర్చుకుంటాం అన్నవాళ్ళు యూట్యూబ్లో ఫ్రీగా మన వీడియోస్ చూసి నేర్చుకుంటూ ఉన్నారు. సో వాటిలాగా ఇవి మాత్రం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడము, కోర్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, కోర్స్ తీసుకోవడం అనేది అందులో యూట్యూబ్లో కుదరదండి. కాబట్టి ఇంకా కంపల్సరీ ఇది మనం పే చేసిన తర్వాతనే ఈ కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయొచ్చు, దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఇచ్చిన నెంబర్కి మాత్రం కాల్ చేయకండి, జస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేస్తేనే మీకు అది వస్తుంది. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. మరొక విషయం అండి, ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ గ్రేడ్ ఎగ్జామ్స్ కోసం 12th మినిమం 12th ఉండాలి. 12th ఏజ్ నుంచి అప్ టు 50 వరకు ఉండొచ్చు. అంటే 12 నుంచి 50 లోపు వరకు మీ ఏజ్ ఉన్నట్లయితే ఈ గ్రేడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, 12 కన్నా బిఫోర్ ఉంటే రాసుకోవచ్చు, కాకపోతే కొంచెం కోర్స్ అనేది అవి సబ్జెక్ట్ క్యాచ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అబౌవ్ 12 ఉండాలి. అంటే 12 కన్నా 12 ఉండొచ్చు, 12 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో ఓకేనండి. ఇది కోర్స్ బుక్ అనేది, ఇది శ్రీ మ్యూజిక్ అకాడమీ మన అకాడమీ ఆ నేమ్ ప్రింట్ చేసుకొని నేను
కోర్స్ బుక్ రెడీ చేసుకుంది. ఇదే మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉండే బుక్. ఓకే, ఇలాగే ఉంటుంది. ఈ బుక్ మనం తెప్పించుకుంటాం అమెజాన్ నుంచి. ఓకే, రైట్. మరి కోర్స్ ఫీ అనేది ఇలా ఉంటుంది చూడండి. గ్రేడ్ 1కి 5000 ఉంటుంది. అక్కడ నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 వచ్చేసి మనకి 1000 పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది కోర్స్ ఫీ మాత్రమే. ఎగ్జామ్ ఫీ మనకి వేరే ఉంటుంది. ఎగ్జామ్ ఫీ మీకు గ్రేడ్ 1 నుంచి 4000 ప్లస్ ఉంటుందండి. అలా గ్రేడ్ 2కి ఇంకా పెరుగుతుంది, గ్రేడ్ 3కి ఇంకా పెరుగుతుంది, గ్రేడ్ 4, గ్రేడ్ 5 వచ్చేటప్పటికి మనకి ఫీ అనేది పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఎగ్జామ్ ఫీ గురించి, అంటే ట్రినిటీ వాళ్ళకి మనం పే చేసేదన్నమాట. ట్రినిటీ కాలేజ్ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళకి మనం ఫీ పే చేసేది 4000 ప్లస్ నుంచి ఉంటుంది గ్రేడ్ 1 నుంచి. గ్రేడ్ 2 వచ్చేసి ఇంకొంచెం అలాగా యాడ్ అవుతూ వస్తుంది గ్రేడ్ బై గ్రేడ్ పెరిగే కొద్దీ. అలా ఇది మాత్రం కోర్స్ ఫీ. ఈ కోర్స్ ఫీ వచ్చేసి ఇది మీ టీచర్ ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో వాళ్ళకి మనం పే చేయాల్సిందన్నమాట ఇది. ఓకే, సో మీకు టీచ్ చేసేదంతా కూడా నేనే కాబట్టి దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెంబరు అది ప్రొవైడ్ చేయడం జరిగింది గూగుల్ ఫామ్లో. దయచేసి ఆ నెంబర్కి ఎవరు కాల్ చేయొద్దు, ఆ నెంబర్కి ఎవరు లిఫ్ట్ చేయరు. జస్ట్ పేమెంట్ కోసం మాత్రమే ఆ నెంబర్ యూజ్ చేస్తాము. దానికి దయచేసి ఎవరు కాల్స్ చేయకూడదు, చేయొద్దు. ఓకే, సో ఇది ఈరోజు వీటి గురించి ఫుల్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. మీరు కాల్ చేసినా కానీ రాదు. ఫిల్ చేసిన తర్వాత మేము అది నెంబర్ తీసుకుంటాము. తర్వాత మాకు వచ్చిన అప్లికేషన్స్ని బట్టి మేము అది గ్రూప్ తయారు చేసి మీకు ఆగస్ట్ నుంచి క్లాసెస్ అనేవి జరుగుతాయి. క్లాస్ టైమింగ్స్, అలాగే ఏ డేస్లో క్లాస్ ఉంటుంది, మనకి కోర్స్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, తర్వాత మనము చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం ఇందులో. ఓకే, ఆ ఫామ్స్ మీకు పంపిస్తూ ఉంటాము. అందులో మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది మీరు ఎగ్జామ్ రాసి క్లాస్లోనే ఎగ్జామ్ రాసేస్తారు. ఓకే, ఇదంతా మనకి 2 months వచ్చేసి కోర్సు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా 1 month నియర్లీ 1 month కానీ 20 daysలో ఇంకా ఎగ్జామ్ రాస్తారు మీకు అనగా అప్పుడు మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, ఆ ఎగ్జామ్స్లోనే మనకి తెలిసిపోతుంది మనము ఎంత ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇంకొక విషయము, మనము గ్రేడ్ 1 ప్రిపేర్ అయ్యి కోర్స్ ఫీ మాత్రం కంపల్సరీ మీరు ఫీ అనేది పే చేయాలి. మరి ఎగ్జామ్ రాయకపోవడం అనేది మీరు గ్రేడ్ 1 కోర్స్ తీసుకున్నాక ఒకవేళ మేము ఇప్పుడే రాయకూడదా, గ్రేడ్ 2 కూడా ప్రిపేర్ అయ్యాక డైరెక్ట్ గ్రేడ్ 2 రాసుకోవచ్చా, లేదంటే గ్రేడ్ 3 కూడా ప్రిపేర్ అయ్యాక డైరెక్ట్ గ్రేడ్ 3 రాసుకోవచ్చా అంటే చక్కగా రాసుకోవచ్చు. ఓకే, మీరు ఏ గ్రేడ్ ఎగ్జామ్ రాస్తున్నారని మీరు అప్లికేషన్లో చేస్తారో ఆ గ్రేడే రాస్తారు. ఓకేనా, అది అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము కోర్స్ ఫీను అలాగే ఎగ్జామ్ ఫీ 2 ఒకసారి పే చేయడం అంటే కష్టం అవుతుంది అని అనుకుంటారు కదా. సో అందుకని దాని గురించి చెప్తున్నాను. మీరు గ్రేడ్ 1 ప్రిపేర్ అవ్వచ్చు చక్కగా కోర్స్ ఫీ పే చేసి, తర్వాత గ్రేడ్ 2 కూడా కోర్స్ ఫీ పే చేసి ప్రిపేర్ అవ్వచ్చు, గ్రేడ్ 3 కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, గ్రేడ్ 3 డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే మనకి అక్కడ ఏమవుతుంది, ఎగ్జామ్ ఫీ అనేది తగ్గుతుంది. కోర్స్ ఫీ మాత్రం ఇప్పుడు నేను మెన్షన్ చేసినట్టు అలా అది మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్స్ మీకు టీచ్ చేయాలి కాబట్టి అది తీసుకుంటాము. ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ మీరు అది ఏ గ్రేడ్ రాస్తే ఆ గ్రేడ్కి ఎగ్జామ్ ఫీ పే చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఈరోజు వెస్టర్న్ మ్యూజిక్కి సంబంధించిన థియరీ రిటెన్ ఎగ్జామ్స్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.
ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేటువంటి సబ్జెక్ట్ అనమాట మ్యూజిక్లో. ఓకే, మనము ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కోర్స్ నేర్చుకునే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది క్లాసెస్ అయితే. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ వీడియో టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.